డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం చాలామంది అడిగే క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నాకు ఇయరింగ్ లాస్ అయ్యింది, ఇయరింగ్ ఎయిడ్స్ పెట్టారు, నాకు సౌండ్ వినిపించటం లేదు, నాకు సొల్యూషన్ చెప్పండి. ఈ హీరింగ్ ఎయిడ్స్ ఎప్పుడైతే తీసుకుంటారో ఈ వినికిడి లోపం, మీకు ఎంతైతే వినికిడి లోపం ఉందో దానికి తగ్గట్టుగా హీరింగ్ ఎయిడ్ తీసుకుంటేనే ఆ చెవి లోపల మీకు ఎక్స్ట్రా సౌండ్స్ వినిపించకుండా కరెక్ట్గా మీకు ఎంతవరకు అయితే వినిపించాలో అంత వినిపించేటట్టు ఉంటుంది. అయితే ఈ హీరింగ్ ఎయిడ్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా మీకు ఎలాంటిదైతే చెవి వెనకాల హీరింగ్ ఎయిడ్ కావాలా, చెవి లోపల హీరింగ్ ఎయిడ్ కావాలా, ఎలాంటి హీరింగ్ ఎయిడ్ కావాలి అనేది అది జస్ట్ కాస్మెటిక్ రీజన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని చెవి లోపలిది పెట్టుకుంటే బాగా వినిపిస్తుంది, చెవి బయట పెట్టుకుంటే వినిపించదు అనే అలాంటిది ఏమీ ఉండదు. సో ఎప్పుడైతే మీరు హీరింగ్ ఎయిడ్ చూస్ చేసుకుంటారో దాన్ని మీకు ఎంతవరకు సూట్ అవుతుంది, ఆ హీరింగ్ ఎయిడ్ ఆడియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు వినికిడి లోపానికి సరిపడా ఆ వినికిడి మెషిన్లు అనేవి చూపిస్తారు. సో దాంట్లో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంది, మీ లైఫ్ స్టైల్కి ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అంటే సపోజ్ ఇప్పుడు పెద్దవాళ్ళల్లో అనుకోండి, వాళ్ళ యాక్టివిటీ అనేది డే టు డే యాక్టివిటీ అనేది అంత ఎక్కువగా ఉండదు. సో ఏదన్నా మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళకు ఉండవు. అదే యంగర్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది, కాల్స్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలా లైఫ్ స్టైల్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళు హీరింగ్ ఎయిడ్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హీరింగ్ ఎయిడ్స్లో కొన్ని ఛానల్స్ అనేవి ఉంటాయి. లైక్ ఎనీ ఎలక్ట్రానిక్ గుడ్, మనం ఏదైనా ఎలక్ట్రానిక్ గుడ్ తీసుకుంటే దానిలో మనకి ఫెసిలిటీస్ ఎలా అయితే ఉంటాయో, సో వైఫై అని లేకపోతే బ్లూటూత్ అని అలా ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటివి హీరింగ్ ఎయిడ్లో కూడా మనకి ఈ ఛానల్స్ని బట్టి క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మనం హయ్యర్కి వెళ్తూ ఉండే కొద్దీ ఈ హీరింగ్ ఎయిడ్లో మనం డైరెక్ట్గా ఫోన్ని బ్లూటూత్కి కనెక్ట్ చేసుకునేటట్టు హీరింగ్ ఎయిడ్ని కూడా ఫోన్కి కనెక్ట్ చేసుకుని అలాంటి హీరింగ్ ఎయిడ్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ యువర్ హీరింగ్ లాస్ కరెక్ట్గా ఎప్పుడైతే హీరింగ్ ఎయిడ్ తీసుకుంటారో అప్పుడు మీకు ఎక్స్ట్రా సౌండ్స్ ఏమి రాకుండా సరౌండింగ్ నాయిసెస్ అన్నీ మాస్క్ అయ్యి అండ్ మీరు వినాల్సిన వరకే అది యాంప్లిఫై అయ్యి మనకు వినిపిస్తూ ఉంటుంది. సో చూస్ చేసుకునే దానిలో ఉంటుందండి. సో ఇన్ కేస్ మీకు ఆ హీరింగ్ ఎయిడ్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు, లూజ్గా ఉంది, చెవి లోపల పెట్టుకునే ఇయర్ బడ్ లూజ్గా ఉంది అన్నప్పుడు కూడా ఎక్స్ట్రా సౌండ్స్, గాలి సౌండ్ ఇవన్నీ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. సో అది చూసుకుని ఇయర్ ప్లగ్ ఇన్ కేస్ చెవి లోపల పెట్టుకునేది మీకు కరెక్ట్గా సూట్ అవ్వట్లేదు అంటే కనుక అది కూడా మార్చి సైజెస్ ఉంటాయి, లేకపోతే కరెక్ట్గా మీ చెవి సైజుని తీసుకుని మీకు కస్టమైజ్ చేసి ఇచ్చేవి ఉంటాయి. అలాంటివి మోడిఫికేషన్స్ చేయించుకుని మీ హీరింగ్ ఎయిడ్ని కూడా కొన్నిసార్లు వాళ్ళు సెట్ చేసి ఇస్తారనమాట. ఆడియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు హీరింగ్ ఎయిడ్ చూసి అదేమన్నా మీ హీరింగ్ రేంజ్కి ఏమన్నా లేకపోతే కనుక దాన్ని సెట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా దాన్ని కొంచెం సెట్ చేయించుకున్నా కూడా ఆర్ ఇయర్ లోపల ఉన్న ఇయర్ బడ్ని మీరు సెట్ చేసుకున్నా కూడా వినికిడి అనేది ఇంప్రూవ్ అవుతుంది, సరౌండింగ్ నాయిసెస్ కూడా తగ్గుతాయి.